ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఈ హత్యాయత్న కేసులో నిందితులు ఒక్కొక్కరిగా పోలీసులకు చిక్కుతున్నారు. మొత్తం 11 మంది నిందితుల్లో 9 మంది పోలీసులకు చిక్కారు. ఎదురుకాల్పులో ఒక నిందితుడు మరణించగా మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పాత బస్తీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం సృష్టించిన కలకలం నుంచి పోలీస్ శాఖ తేరుకుంటోంది. దాడి విషయం తెలిసిన మరుక్షణం నుంచే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని అన్ని విభాగాలు అప్రమత్తమయ్యాయి. టాస్క్ ఫోర్స్, సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలతో పాటు ఉన్నతాధికారులు, సౌత్ జోన్ పోలీసులు క్షణం తీరిక లేకుండా దర్యాప్తు మీద పడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం, అటు నుంచి వెంటనే సిసిఎస్ కు బదిలీ అవడం చకచకా జరిగిపోయాయి. దాడి జరిగిన రోజే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మహమ్మద్ పహిల్వాన్ ను, హసన్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ మన్సూర్ బిన్ మహమ్మద్ అవాల్గి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో 5గురిని మాత్రమే నిందితులుగా పేర్కొన్నారు. కానీ వాస్తవానికి 11 మంది నేరం చేశారని పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల్లో ప్రధాన సూత్రధారి మహమ్మద్ పహిల్వాన్ పేరు లేకపోవడం కలకలానికి దారితీసింది. అయితే ఫిర్యాదులోనే మహమ్మద్ పహిల్వాన్ పేరు లేకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్లో నిందితుడిగా పేర్కొనలేదు. అంత మాత్రాన మహమ్మద్ పహిల్వాన్ ను గాలి కొదిలేయలేదు. మొదటి రోజే అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. దాడి వెనుక అతని ప్రమేయం ఉందని నిర్ధారించే ఆధారాలు కూడా సేకరించారు. అక్బరుద్దీన్ ను రక్షించే క్రమంలో ఎమ్మెల్యే బాలాల గన్మెన్ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇబ్రహీం అనే నిందితుడు చనిపోయాడు. మరో 2 నిందితులు అవధ్, అబ్దుల్లాలు గాయపడి మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరూ కోలుకుంటే నేరుగా వెళ్లేది పోలీస్ కస్టడీకే. తాజాగా 5గురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. సేఫ్టీ కోసమో మరే ఇతర కారణమో అందులో 3 లొంగుబాట పట్టగా 2ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసుల గూటికి చేరిన వారిలో మహమ్మద్ వహ్లాన్, ఈసా, యాహ్యా, ఫజల్, ఫైజల్ ఉన్నారు. ఇక పోలీసుల చేతికి చిక్కాల్సింది ఒకే ఒక నిందితుడు. ఇప్పటికే ఓ కొలికి వచ్చిన దర్యాప్తులో పోలీసులు ఆధారాలను పకడ్బందీగా సేకరిస్తున్నారు. అయితే దర్యాప్తు చేస్తున్న సిసిఎస్ పోలీసులకు లోకల్ పోలీసుల నుంచి సహాయం కరువైంది. తమకెందుకు వచ్చిన తలనొప్పిలే అన్నట్టుగా వ్యవహరిస్తూ సిసిఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే వేగంగా సాగుతున్న విచారణకు బ్రేకులు